ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పదార్థం కొన్నిసార్లు మెత్తగా, మరికొన్నిసార్లు చాలా గట్టిగా ఎందుకుంటుంది? కొన్ని అణువులు ఇట్టే కలిసిపోతే మరికొన్ని ఒకదానికొకటి దూరంగా ఎందుకు పారిపోవాలని చూస్తాయి? 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలకి ఇదొక పెద్ద చిక్కుముడి. వాళ్ల దగ్గర కొత్త కొత్త మూలకాల లిస్టు పెరుగుతూనే ఉంది, కాని అంతా ఒక గందరగోళంలా అనిపించింది. శాస్త్రవేత్తల దగ్గర డజన్ల కొద్దీ మూలకాలున్నాయి, ప్రతిదానికి దానికదే ప్రత్యేకమైన గుణం. ఇవన్నీ వేర్వేరు మొక్కలు, కాని వాటన్నిటినీ కలిపే ఒకే ఒక చిత్రమేది? ఆ రహస్య సూత్రాన్ని కనుక్కోవడానికి జరిగిన అన్వేషణే ఆధునిక కెమిస్ట్రీలో ఒక అద్భుతమైన ప్రయాణం. ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ స్క్రీన్ కింద ఉన్న ఈ కాంప్లెక్సిటీ మీటర్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం బేసిక్స్ నుండి మొదలుపెట్టి ప్రో లెవెల్కి వెళ్లబోతున్నామన్నమాట. సిద్ధంగా ఉన్నారా మరి? రైట్, ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. ఈ క్రమాన్ని కనిపెట్టే ప్రయత్నంలో మొట్టమొదటి అడుగులు వేసిన సైంటిస్టుల గురించి ముందుగా తెలుసుకుందాం. 1829లో డాబరినర్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ గమనించారు. ఆయన ఒకేలాంటి గుణాలున్న 3 మూలకాలను వాటి బరువుల ప్రకారం ఒక వరుసలో పెట్టినప్పుడు మధ్యలో ఉన్న మూలకం బరువు మొదటి, మూడవ మూలకాల బరువుల యావరేజ్కి దాదాపుగా సమానంగా ఉందని కనుగొన్నారు. దీనినే డాబరినర్ త్రిక సిద్ధాంతం అంటారు. మూలకాల బరువుకి వాటి గుణాలకి మధ్య ఏదో లింకుందని చూపించిన మొదటి క్లూ ఇదే. ఆ తరువాత 1865లో జాన్ న్యూలెన్స్ ఇంకో అడుగు ముందుకేశారు. ఈయనకి మ్యూజిక్ అంటే బాగా ఇష్టమనుకుంటా. ఆయన మూలకాలను వాటి బరువుల ప్రకారం ఒక లైన్లో పెడితే ప్రతి 8వ మూలకం మొదటి మూలకం గుణాలను రిపీట్ చేస్తుందని గమనించారు. మన ఇండియన్ మ్యూజిక్లో స రి గ మ ప ద ని తర్వాత మళ్ళీ సా ఎలా వస్తుందో అచ్చం అలాగే. అందుకే దీన్ని అష్టక నియమం అన్నారు. ఒక రిపీటింగ్ ప్యాటర్న్ ఉందని మొదటిసారి గుర్తించింది ఈయనే. అయితే ఈ ఐడియాలు పర్ఫెక్ట్ ఏమీ కాదు. డాబరినర్ రూల్ కొన్నింటికే పనిచేసింది. న్యూలాండ్సేమో కొన్నిసార్లు సంబంధం లేని వాటిని కూడా ఒకే చోట పెట్టేశారు. ఈ పజిల్లో ఇంకా ఏవో ముఖ్యమైన ముక్కలు మిస్ అవుతున్నాయి. కానీ పర్లేదు, ఇవే అసలైన బ్రేక్ త్రూకి దారి చూపించాయి. ఇప్పుడు మన కథలోకి అసలైన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అందరూ చూస్తున్న మూలకాలనే చూస్తూ ఎవరూ చూడని ఒక క్రమాన్ని గుర్తించిన రష్యన్ రసాయన శాస్త్రవేత్త, ఆయనే డిమిట్రీ మెండలీఫ్. మెండలీఫ్ ఏం చేశారంటే మూలకాలను వాటి బరువు ప్రకారమే కాదు, వాటి గుణాల ప్రకారం కూడా ఒక పద్ధతిలో పేర్చారు. ఆయన చెప్పిన ఆవర్తన నియమమేంటంటే మూలకాల భౌతిక రసాయన గుణాలు వాటి పరమాణు భారాలను బట్టి రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ ఒక్క రూల్తో ఆయన ఈ టేబుల్ని తయారుచేశారు. కాని ఇక్కడే మెండలీఫ్ జీనియస్ బయటపడింది. ఆయన టేబుల్లో కొన్ని గ్యాప్స్ కనిపించాయి. దానికి ఆయన భయపడ్డారా? లేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇవి తప్పులు కాదు, ఇక్కడ భవిష్యత్తులో కొత్త మూలకాలు వస్తాయి అని. వాట్ అ విజన్! ఆయన ఊరికే చెప్పి వదిలేలేదు. ఆ రాబోయే మూలకాల ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో కూడా ముందే ఊహించారు. ఉదాహరణకి ఆయన ఏకా అల్యూమినియం అని ఊహించిన మూలకానికి కొన్ని సంవత్సరాల తర్వాత కనుగొన్న గ్యాలియంకు ప్రాపర్టీస్ చూడండి, దాదాపుగా అచ్చం అలాగే ఉన్నాయి. అద్భుతం కదా! ఇంకో సూపర్ విషయమేంటంటే మెండలీఫ్ ఆ ఏకా అల్యూమినియం గురించి మాట్లాడుతూ దాన్ని నా చేతిలో పట్టుకుంటే కరిగిపోతుంది అని కూడా ప్రిడిక్ట్ చేశారు. నిజంగానే గ్యాలియం మన బాడీ టెంపరేచర్ దగ్గరే కరిగిపోతుంది. ఆయన అంచనాల పవరేంటో అర్థమవుతోంది కదా! మెండలీఫ్ టేబుల్ ఒక మాస్టర్ పీస్. కాని అందులో ఒక చిన్న లోపం ఉంది. అది ఆయన్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఆ చివరి పజిల్ పీసేంటో ఇప్పుడు చూద్దాం. 1913లో హెన్రీ మోస్లీ అనే సైంటిస్ట్ ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నారు. ఒక మూలకాన్ని నిజంగా డిఫైన్ చేసేది దాని బరువు కాదు, దాని పరమాణు సంఖ్య అని చెప్పారు. అంటే దాని న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అదే ముఖ్యం. ఇదొక గేమ్ చేంజర్. మెండలీఫ్ టేబుల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. టెల్యూరియం బరువు అయోడిన్ కన్నా ఎక్కువ, కానీ దాని గుణాల ప్రకారం దాన్ని అయోడిన్ ముందే పెట్టాల్సి వచ్చింది. ఇది తన రూల్కే విరుద్ధం. కానీ మోస్లీ ఐడియాతో చూస్తే పర్ఫెక్ట్. టెల్యూరియం అటామిక్ నంబర్ 52, అయోడిన్ 53. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఓకే, ఇప్పటివరకు మనం పట్టిక ఎలా తయారైందో చూసాం. ఇప్పుడు ఆ మోడర్న్ టేబుల్ని ఎలా చదవాలో, దాని సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆధునిక పీరియాడిక్ టేబుల్లో నిలువుగా ఉండే కాలమ్స్ని గ్రూప్స్ అంటాం. మొత్తం 18 ఉంటాయి. అడ్డంగా ఉండే రోస్ని పీరియడ్స్ అంటాం.
ఇవి 7 ఉంటాయి. సింపుల్. ఒకే గ్రూప్లో ఉన్నాయంటే వాటి ప్రాపర్టీస్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మరి ఈ టేబుల్కి ఇలాంటి షేప్ ఎందుకుంది? అంతా ఎలక్ట్రాన్స్ మాయ. ఒక యాటంలో చివరి ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుందనే దాన్ని బట్టి ఈ టేబుల్ని 4 బ్లాక్స్గా విడగొట్టారు. ఎస్, పి, డి, ఇంకా ఎఫ్. ఈ కలర్స్ చూశారా? ప్రతి బ్లాక్ పట్టికలో ఒక ప్రత్యేకమైన ఏరియాని చూపిస్తోంది. సరే, స్ట్రక్చర్ గురించి తెలిసింది. ఇప్పుడు ఫంక్షన్ అంటే టేబుల్లో ఒక ఎలిమెంట్ పొజిషన్ని బట్టి దాని క్యారెక్టర్ ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్, అటామిక్ రేడియస్ అంటే అణువు సైజు. ఒక గ్రూప్లో కిందికి వెళుతున్న కొద్దీ సైజు పెరుగుతూ పోతుంది. ఎందుకంటే కొత్త కొత్త ఇల్లులు అంటే షెల్స్ యాడ్ అవుతుంటాయి. కానీ ఒక పీరియడ్లో లెఫ్ట్ నుండి రైట్కి వెళితే విచిత్రంగా సైజు తగ్గుతుంది. ఎందుకంటే సెంటర్లో పవర్ అంటే ప్రోటాన్స్ పెరిగి ఎలక్ట్రాన్స్ని గట్టిగా లోపలికి లాగుతుంది. నెక్స్ట్, అయనైజేషన్ ఎనర్జీ. సింపుల్గా చెప్పాలంటే ఒక అణువు నుండి ఎలక్ట్రాన్ని దొంగిలించడానికి ఎంత కష్టపడాలి అనేది. ఇది అటామిక్ సైజ్కి రివర్స్ గేర్ లాంటిది. ఆలోచించండి, పెద్ద అణువు నుండి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. అందుకే గ్రూప్లో కిందకు వెళ్తే ఇది తగ్గుతుంది. చిన్న అణువు నుండి తీయడం చాలా కష్టం. అందుకే పీరియడ్లో రైట్కెళ్తే ఇది పెరుగుతుంది. ఈ సారాంశ పట్టిక మనం ఇప్పటివరకు చూసిన ట్రెండ్స్ అన్నింటినీ ఒకే చోట చూపిస్తుంది. ఒక ప్రోటిప్ గుర్తుంచుకోండి. పరమాణు పరిమాణం పెరిగితే సాధారణంగా అయనీకరణ శక్తి మరియు రుణ విద్యుతాత్మకత వంటివి తగ్గుతాయి. అవి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. రివిజన్ కోసం దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ మొత్తం ప్రయాణం నుండి మనం నేర్చుకున్నదేంటి? మొదటిది, ఈ పట్టిక ఒక్కరోజులో పుట్టలేదు. దాని వెనుక ఎంతోమంది కృషి, ఎన్నో ఏళ్ల ప్రయాణముంది. రెండవది, అసలైన హీరో పరమాణు భారం కాదు, పరమాణు సంఖ్య. ఫైనల్గా ఈ పీరియాడిక్ టేబుల్ అనేది జస్ట్ ఒక చార్ట్ కాదు, అది కెమిస్ట్రీ యొక్క భాష. ఈ ఆవర్తన పట్టిక మనకు తెలిసిన ప్రపంచానికి ఒక మ్యాప్ లాంటిది. కానీ ఈ మ్యాప్ ఇంకా పూర్తి కాలేదు. శాస్త్రవేత్తలు ప్రతిరోజూ కొత్త మూలకాలను కనుగొంటూ ఈ మ్యాప్ని విస్తరిస్తూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో ఈ మ్యాప్లో ఇంకా ఏ కొత్త ప్రదేశాలను మనం కనుగొనబోతున్నాం? వాటి కథేంటి? ఆ సమాధానం ఈ పట్టిక డిజైన్లోనే దాగి ఉంది.